హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మెత్తటి సాఫ్ట్ దోశ కోసం పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దోశలు చాలా అంటే చాలా మెత్తగా వస్తాయండి. ముందుగా నేను ఒక రెండు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ఇలా 2 గ్లాసుల రేషన్ బియ్యంకి ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో ఆ గ్లాస్తోనే హాఫ్ గ్లాస్ ఉద్దిపప్పు తీసుకోవాలి. వాటిని నీట్గా బాగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చెనగపప్పు అండ్ అలాగే కొద్దిగా మెంతులు వేసుకొని ఒక 4 నుంచి 5 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలండి. చూసారా, ఇలా నానబెట్టిన తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇలా కొద్దిగా బియ్యం తీసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా ఇలా తీసుకున్న తర్వాత కొంచెం ఇందులోకి వాటర్ యాడ్ చేసి నేను ఇక్కడ రైస్ తీసుకుంటున్నానండి. రైస్ తీసుకోవడం వల్ల దోశలు మెత్తగా బాగా వస్తాయి. వేడి అన్నం కాకుండా చల్లగా చల్లారిపోయిన ఇలా అన్నం తీసుకొని వేసుకుంటే దోశలు అనేవి కూడా బాగా మెత్తగా మృదువుగా వస్తాయి. చూసారా, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, మరీ వాటర్లా కాకుండా మరీ గట్టిగా లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి పిండిని మిక్సీ కొట్టుకొని. దీన్ని ఇలా గిన్నెలో తీసుకొని ఇలా ఓవర్ నైట్ మొత్తం ఉంచేసేయాలండి. పిండి అనేది బాగా ఉబ్బాలి. ఉబ్బినప్పుడే దోశల టేస్ట్ అనేది బాగా వస్తుంది. చూసారా, ఇక్కడ పిండి ఉబ్బింది కదా, ఇలా ఉబ్బితేనే దోశ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. వేసేటప్పుడు కూడా మంచిగా బాగా వస్తుంది దోశ. ఇలా తీసుకొని ఇందులోకి నేను ఒక స్పూన్ సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా దోసల సోడా వేసుకొని బాగా మిక్స్ చేసేస్తున్నానండి. కొంచెం వాటర్ వేసి, మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, కొద్దిగానే యాడ్ చేసుకోవాలి వాటరు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా రావాలండి పిండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ ఎక్కువ వాటర్లా ఉండకూడదు. స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా హీట్ అయ్యాక ఇలా ఆయిల్ పూసుకోవాలి. ఇలా ఆయిల్ పూసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ఒక 2 గంటలు వేసుకొని బాగా నీట్గా బాగా దోశలా వేసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్, నేను ఎక్కువ ఆయిల్ వాడనండి, జస్ట్ కొద్దిగానే వాడతాను. ఆయిల్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా బాగా చూసారా, ఇలా రెండో వైపు కూడా బాగా తిప్పి కాల్చుకోవాలి. 2 వైపులా కాలితేనే దోశ టేస్ట్ అనేది బాగా వస్తుందండి. చూసారా ఎలా వచ్చిందో. ఇంకోటి వేసి చూపిస్తాను చూడండి. చూసారు కదండి, ఇలా నేను చెప్పినట్టు చిన్న టిప్స్ పాటిస్తూ ఇలా చేశారనుకో పిండి కూడా బాగా ఉబ్బుతుంది. అలాగే దోశలు అనేవి కూడా మంచిగా స్పాంజ్ లాగా మెత్తగా చాలా బాగా వస్తాయండి. పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు అనేవి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి దోశలు ఎలా వచ్చాయో. చూసారు కదా, నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.